ఈ భాద్రపద మాసం పౌర్ణమి రోజు ఏర్పడనున్న చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కావడం విశేషం. అయితే ఈ చంద్రగ్రహణం 2025 సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంపూర్ణ చంద్రగ్రహణం 2025 సెప్టెంబర్ 7వ తేదీన సంభవించనుంది. ఆ రోజున రాత్రి 9:56 గంటల నుంచి రాత్రి 1:26 గంటల వరకు ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం మానసిక స్థితి, కెరీర్, సంబంధాలు, ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపుతుందని చెబుతారు. అయితే ఒక్కో రాశి వారిపై ఒక్కో తేదీలో జన్మించిన వారిపై గ్రహణం ప్రభావం వేరువేరుగా ఉంటుందని అంటారు. ఈ గ్రహణ ప్రభావం కొంతమందికి అనుకూల ఫలితాలు కలిగిస్తే మరికొంతమందికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. ఈ క్రమంలో చంద్రగ్రహణం ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చంద్రగ్రహణం అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడడం వల్ల చంద్రుడు కనిపించడు లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ సంఘటనను జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా, ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే చంద్రుడు మానసిక స్థితి, భావోద్వేగాల ప్రశాంతత, తల్లిని సూచిస్తాడు. ఇక ఈ చంద్రగ్రహణం 2025 ఆసియా ఖండంలోని భారత్తో సహా రష్యా, సింగపూర్, చైనా వంటి దేశాల్లో కనబడనుంది. చంద్రగ్రహణ ప్రభావం వ్యక్తిగతంగా ఎలా ఉంటుందనే విషయానికొస్తే మీ రాశి, మీ నక్షత్రం, మీ జాతకంలో చంద్రుడి స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రహణం ఏ రాశి, నక్షత్రంలో సంభవిస్తుందో ఆ రాశి వారికి ప్రత్యేక ప్రభావం ఉంటుంది. అలాగే జాతకంలో చంద్రుడి స్థానం గ్రహణ సమయం, ఇతర గ్రహ స్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అలాగే జాతక చక్రంలో చంద్రుడు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ అంశంపై కూడా గ్రహణ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఇవి కెరీర్, సంబంధాలు, వ్యాపారం తదితర విషయాల్లో మార్పులు సంభవించవచ్చు. చాలామందికి ఈ గ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, అస్థిరత కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకాలపై ఈ ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, నిద్రలేమి, తలనొప్పి కలగవచ్చు. అంతేకాకుండా మనసు గందరగోళంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మరోవైపు వ్యక్తిగత సంబంధాల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో కుటుంబ, వ్యాపార సంబంధాలపై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉంది. చంద్రగ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, గాయత్రి మంత్రం వంటి మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆహార నియమాలు పాటించడం మంచిది. గ్రహణం ప్రారంభానికి ముందు లేదా గ్రహణం ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం, దైవ ప్రార్థన చేయడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. ఇక గ్రహణం ముగిసిన తర్వాత నది లేదా చెరువులో పవిత్ర స్నానం చేసి దగ్గరలోని ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం అత్యంత శుభప్రదం. గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటే విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఆహార, వస్త్రదానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.